రైట్, మీడియాతో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. సిగ్గుతో తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే, రోడ్డు ఎక్కాల్సిందే, ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు, లక్షల టన్నులు తెచ్చామంటున్నారు. యూరియా దొరకలేదు అని చెప్పి క్యూలో రైతులు అల్లాడిపోతున్నారు. యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న, ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి. ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కాదా? 270 రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు. ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా అచ్చినట్టు మాకు అర్థం కావడంలే. 270 రూపాయలు కాదు, బయట మార్కెట్లో 600 రూపాయలు కూడా కొనుక్కున్నాము. 600 రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి రైతులు బాహాటంగా గ్రామాల్లోకి వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి. ఒకటి. రెండోది మాట్లాడాడు ధాన్యం గిట్టుబాటు ధర గురించి వద్దాం. ధాన్యం గిట్టుబాటు ధర ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పండిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెందారు, దాని వేరే విషయం. ప్రతి రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడిబడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు. దానితో పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం 19,770 రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిది అయితే నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట 13,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి రైతు నిన్నదాకా 25,000 రూపాయల లెక్కన నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి 30,000 రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా? ధాన్యం దిగుబడి ప్రారంభమై 12 రోజులు, దాదాపుగా 2 వారాలు. మరో 2 వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తి అయిపోతాయి. అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల నడ్డి విరుస్తుంటే, రైతుల పాపం నష్టపోతుంటే, ఒక పక్క యూరియా దొరక్క రైతులు పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి మన పక్క. రైతుల గోడు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా? ఎందుకంటున్నావు? నేను నిన్ను సూటిగా అడిగాం, ఇప్పటికి 3 సార్లు అడిగాం. ఏమని? మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోస్కు సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో వాళ్ళకి మంత్రికి మధ్య మీడియేషన్ చేయమనింది, మధ్యవర్తిత్వం వహించమనింది. నాసిరకం సామాన్లు తెస్తే వాటిల్ని మంచివని చెప్పి వాళ్ళకి అదనంగా డబ్బులు ఇప్పించి ఆ డబ్బులు రూట్ చేసి మంత్రికి ఆమ్యామ్యాన్ని సమర్పించడానికి నన్ను మధ్యవర్తిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను దానిని ఒప్పుకోకపోతే, నా ఆత్మ మనస్సాక్షి అంగీకరించకపోతే నేను వద్దు అని చెప్తే నన్ను మార్చారు అని చెప్పి లేఖ రాశారు. దానికి ఏమి సమాధానం చెప్తావు నువ్వు? ఏమి సమాధానం చెప్పగలవు? కాబట్టి అటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అంతే తప్ప మీరు అట్ట చేశారు, మీరు ఇట్ట చేశారు, మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించింది నోరా ఇంకేదన్నానా? మొన్న నువ్వే కూసావు ఏమని? క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా, రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పేందన్న. ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూలో నిలబడి రైతులు యూరియాకి ఇంత అవస్థలు పడ్డారా? ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా? నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో 22,000 నుంచి 24,000 రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమర ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికి రైతులకు వస్తే ఏముంది, నాకేదన్నా ఇవ్వండి 10 రూపాయలు, రైతులకు 100 రూపాయలు నష్టపోయిన పర్వాలేదు అన్నట్టుగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే, రైతుల పాపం పొలం అని చెప్పి అల్లాడుతుంటే, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబెడతాం. మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టో అణిచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండదు. నేను ఎవరో ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, నెల్లూరుకు సంబంధించినటువంటి సోమిరెడ్డి ఏమన్నాడు, మాకు కడుపు మండి ఆ ప్రోగ్రాం చూసి తట్టుకోలేక మేము విమర్శలు చేసామని చెప్పి. నేను చెప్తున్నా, మాకేం కడుపు మండాల్సినటువంటి అవసరం లే. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి పరిపాలన మీ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ డైవర్ట్ చేసి తీసుకెళ్లారు, పోలీసులందరినీ అక్కడ పెట్టుకున్నారు.
జనం రాకపోతే ఫైన్లు వేశారు. మా ప్రోగ్రాంలు మాత్రం జనం వస్తే మీ మీద కేసులు బనాయిస్తామని చెప్పి అడ్డుకున్నారు. అయినా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది జనం హాజరయ్యారు? ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నిటిని దుర్వినియోగం చేసి మీరు రకంగా ఏకపక్షంగా వ్యవహరించి జనాన్ని తరలించడానికి ప్రయత్నం చేసినా ఆ సభకి ఏ విధంగా స్పందన వచ్చిందనేటువంటిది ఈరోజు నువ్వు మాట్లాడుకున్నాం కదా, రైతులు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఏమని చెప్పాను? అయ్యా, గ్రావెల్ అనేటువంటిది విచ్చలవిడిగా దోపిడీ గురవుతుంది అని అన్నా. సోమిరెడ్డి నిన్న ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఏమని? గ్రావెల్కి సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని. నేను ఛాలెంజ్ విసురుతున్నా, రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను. నేను ఛాలెంజ్ విసురుతున్నా,